నమస్తే ఏసిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బాపట్ల కళాశాలలను సందర్శించిన న్యూ మెక్సికో యూనివర్సిటీ బృందం ఉపాధి అవకాశాలు ప్రామాణికతలపై విద్యార్థులతో ఇష్టాగోష్ఠి జరిపిన ఆచార్యులు స్టెఫాన్ ఫెల్డ్. ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు, రైల్వే జోన్పై సంబరం చేస్తే సరిపోదు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టీకరణ. సమస్యలపై పోరాడుతున్నారు ఎదురొడ్డి, ఆదరణ కరువైన ఓరుగంటి రెడ్డి, రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. టైలర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఆకాంక్ష, మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు శుభాకాంక్ష. బాపట్ల పబ్లిక్ స్కూల్లో సైన్స్ దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, వారిలోని కళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సైన్స్ డే సెలబ్రేషన్ చేయడం అనేది చాలా పిల్లలకి ఉపయోగకరం. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ వాళ్ళ పైన మంచి ఫ్యూచర్ గైడెన్స్ కానీ వాళ్ళ ఒక కెరీర్ డెవలప్మెంట్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ నేషనల్ వైడ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఆర్ స్టేట్ వైడ్ ఎగ్జిబిషన్ జరిపేదానికి ప్లాన్ చేయమని చెప్పి టీచర్స్కి డైరెక్షన్ జరగడం జరిగింది. Phenograms, they are the higher reproductive plants on the earth. They also have real roots, real stems and seeds, etc. Then they are confined to grow in every place and they are divided into groups based on the seed formation. నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన దినం సైన్స్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాం. ఈరోజు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మా స్కూల్లో ఎల్కేజీ నుంచి 9th క్లాస్ విద్యార్థులు రకరకాల చిత్రాలు, మోడల్ నమూనాలు, ప్రాజెక్టులతోటి చాలా అద్భుతంగా చేసి శాస్త్రీయ దృక్పథాన్ని ఇంకా పెంపొందించడం మా ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. విద్యార్థులు నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కొన్ని ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, బయాలజీ ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ వర్కింగ్ మోడల్స్ పెట్టారు. ఫిజిక్స్కి సంబంధించి హైడ్రాలిక్ ఇంజన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి చక్కగా వాళ్ళు సొంతంగా ఆలోచించి వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి అందులో చాలా ఇన్ఫర్మేటివ్. ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో మనకు భారతదేశానికి కావాల్సినటువంటి ముఖ్యమైన మెషినరీ మొత్తం కూడా ఇలా సింపుల్గా క్రియేటివ్ ఆలోచనలతో మీరు తీసుకురావచ్చు అనే ఒక భావన అందరిలో కల్పించాలనే ఉద్దేశంతోనే బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఈ సైన్స్ డే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా బయాలజీకి సంబంధించి కూడా హ్యూమన్ టిష్యూస్ ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా కరెంట్ ద్వారా మనకి ఇండికేషన్స్ వస్తాయి, మోటార్ నెర్వ్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది కూడా చక్కటి మోడల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఫుడ్ న్యూట్రియంట్స్ గురించి, ఏ పదార్థాలు తినాలి, ఏవి తినకూడదు, ఏవి మనకు హానికరంగా ఉంటాయి, ఏవి ఆరోగ్యంగా ఉంటాయి అనేటువంటి పదార్థాలతో కూడిన ఒక సమాహారమైన చార్ట్ కూడా పెట్టడం జరిగింది. చాలా చక్కగా మోడల్స్ చిన్నపిల్లలు కూడా మంచి ఆలోచనలతో ఓన్గా వాళ్ళు సృష్టించి ప్రాజెక్ట్స్ని పెట్టడం జరిగారు. ప్రాజెక్ట్ ఇట్లాంటి పిల్లల్లో కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడానికి మా పేరెంట్స్ కూడా మాకు ఇది ఒక మర్చిపోయినవన్నీ మేము ఇలా చేయడం వల్ల మాకు కూడా ఇంట్రెస్ట్గా బాగుంటుంది. నెక్స్ట్ పోతే మా బాబు ఎల్కేజీ యూకేజీ స్టేజ్ నుంచి ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి చేయడం చాలా ఎంకరేజ్మెంట్ నిజంగా పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా. మా బాబు వచ్చేసి యూకేజీ, తనకి జూ చేసే ప్రాజెక్టు, పాప వచ్చి 2nd క్లాసు, తనకి ప్లాన్స్ ఆఫ్ ఏజ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చెప్పాము. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశామని చెప్పడం, సంబరాలు చేసుకునే ముందు ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలన్నారు. ఈనాడు భారత వాయు సైన్యములండి సరైనటువంటి చర్య తీసుకొని భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల్ని కాపాడినందుకు మనం అందరం కూడా అభినందించవలసిన అవసరం. దానితో మన సోల్జర్స్ దెబ్బతిని చనిపోయినారు కొంతమంది. చాలా
ఆ దాడి వల్ల వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేయవలసిన అవసరం అందరం కూడా వారి కుటుంబాలకు అండదండగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటాయి. కానీ దీనికి చిన్న విషయం ఏంటంటే దీన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించడం మంచిది కాదు. రాజకీయాలకు ఉపయోగించుకొని దీన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కోరుకోవడంలో తప్పని నేను భావిస్తాను. ఇంకోటి ఇప్పుడు మనం చిక్కుబడిపోయిన వాడంటే అభినందన్ చిక్కుబడిపోయినాడు. ఇక్కడ అతన్ని తెచ్చుకునేదాన్ని మన మన దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ప్రయత్నం చేసి, ఎందుకంటే ఈ జెనీవా ఒప్పందానికి విరుద్ధంగా అతన్ని నిర్బంధించడం జరిగింది. కాబట్టి వెంటనే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని కంట్రీస్ కూడా ఇంటర్ఫేర్ అయ్యి పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని రిలీజ్ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా చెప్తాను. రెండవ విషయం ఏంటంటే రైల్వే జోన్ ఇచ్చారని బీజేపీ ఎక్కువ సంతోషపడుతుంది. అయితే రైల్వే జోన్ కావాలనేది రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది రైల్వే జోన్ విషయం. కానీ దాంట్లో ఉన్నటువంటి మెలకువ ఏమిటంటే ఇప్పుడు ఇచ్చారు, సంతోషమే, అభినందించవలసిన విషయమే. కానీ రైల్వే జోన్లు ఇస్తూ ఇదివరకు డివిజన్ ఉన్నటువంటి విశాఖపట్నం జోన్ని డివిజన్ని ఇప్పుడు రాయగఢ్కి మార్చేశారు. అంటే ఒరిస్సా స్టేట్కి మార్చేశారు. అంటే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలను కూడా రాయగఢ్కి మార్చి మనకు ఉన్నటువంటి ఇదివరకు విశాఖ జోన్లో ఉన్నటువంటి విశాఖ డివిజన్లో ఉన్నటువంటి అన్ని విజయవాడకు మార్చారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుకున్న ప్రకారం రీఆర్గనైజేషన్ యాక్ట్లో అనుకున్న ప్రకారం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేదనే విషయం మనం గమనించవలసినటువంటి విషయం కూడా మనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల యొక్క కోరిక ప్రకారం స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తే బాగుందనేటువంటి విజ్ఞప్తి చేస్తాం. దానికి తగిన విధంగానే పోస్ట్పోన్ అయింది కాబట్టి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పార్టీ ప్రకటించిన ప్రకారం నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలా, నిరసన తెలియజేయాలనేది పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం చేసిన ప్రకారం చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అంటే ఆయన పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇప్పుడే నిరసన తెలియజేయాలా, అంతకు ముందు తెలియజేయాలా అనేది పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ ఫాలో అయితే బాగుండేటువంటి అభిప్రాయం. మరి బీసీలకు చంద్రబాబు ప్రేమ ఎక్కువ ఉన్నదా, ఇతరులకు ప్రేమ ఎక్కువ ఉన్నదని ఆలోచించాల్సిన అవసరం. అందులో రకరకాల కమ్యూనిటీ రజగురికి ఇచ్చినాడు. గారా కమ్యూనిటీ ఇప్పుడు విశాఖపట్నం, శ్రీకాకుళం, మరి విజయనగరం జిల్లాలో గారా కమ్యూనిటీ, అది గౌడ. అంటే ఇప్పుడు గౌడ అంటే కొనతాల రామకృష్ణ, వీళ్ళు వాడేసిన అది గౌడ కమ్యూనిటీ ఇచ్చాడు. సరే యాదవులు ఇచ్చారు. బోయ కమ్యూనిటీ ఇటు అనంతపురం జిల్లాలోనూ కర్నూలు జిల్లాలో పవర్ఫుల్ కమ్యూనిటీ బోయ కమ్యూనిటీ. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మొదటి నుంచి బీసీలు ఎక్కువ ప్రేమ ఉన్నది నేను చేస్తున్నాను. నిదర్శనం ఏంటంటే ఈనాడు ఎమ్మెల్సీలో ఉన్నటువంటి మరి సెలక్షన్ దాంట్లో ఆయనకి బీసీల మీద ప్రేమ అవగాహన వస్తుందని మాట్లాడుతారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ సభ్యులకు కానీ ఎవరికైనా టికెట్ అడిగే హక్కు ఉండదు. మాకు టికెట్ వస్తుంది అంటే అది వీళ్ళ చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఏదైనా నిర్ణయం చేయవలసిన వ్యక్తి అధినాయకుడు, అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గాలి వెంకటరెడ్డి మాకు అనుకూలం, ఆయనకు వ్యతిరేకం, ఈయన వ్యతిరేకం ప్రచారాలు చేస్తున్నారు కన్నా నేను ఒకరికి వ్యతిరేకించేవాడిని కాదు, ఒకరికి సపోర్ట్ చేసేవాడిని కాదు. మా వరకు మాకు టికెట్ కావాలని, మా అబ్బాయికి రావాలని కోరుకుంటాను. నేను ఎవరికి వద్దని చెప్పేవాడిని ఎప్పుడు నేను చెప్పకూడదు. ఎవరికి సపోర్ట్ చేసేది లేదు, సపోర్ట్ చేయింది లేదు. బాపట్ల రవీంద్ర భారతి స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నమస్తే అండి. ఇవాళ సైన్స్ డేని పురస్కరించుకొని రవీంద్ర భారతి స్కూల్లో శంకరాయ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానికి కాను ఆల్రెడీ మేము పిల్లలందరికీ కూడా పేరెంట్స్కి కూడా పిల్లల ద్వారా మేము ఇన్ఫర్మేషన్ పంపించున్నాము.
వాళ్ళు వచ్చారు. ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తోట మల్లేశ్వర గారిని కూడా మనం చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. దీనికి మాకు హెల్ప్ చేస్తున్న శంకర్ నేత్రాలయ వారికి కూడా ఎంతో తన విలువైన సమయాన్ని కేటాయించిన మేడం గారికి కూడా మా స్కూల్ తరఫున యాజమాన్యం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈరోజు రవీంద్ర భారతి స్కూల్ వారు మరి యాజమాన్య వారు నన్ను ఆహ్వానించారు. సైన్స్ డే సందర్భంగా మరి పిల్లల చేత అనేక రకమైన సైన్స్కి సంబంధించినవి కూడా వాళ్ళు తయారు చేసి పెట్టడం పిల్లల చేత. మరి అలాగే ఐ క్యాంప్ శంకర నేత్ర వాళ్ళతోటి ఐ క్యాంప్ ఉచితంగా ఐ క్యాంప్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ చదువుకునే పిల్లలు పేరెంట్సే కాకుండా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉచితంగా చూడటం కూడా జరుగుతుందని మేడం గారు చెప్పారు, బిందు మేడం గారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. Good morning, madam. My name is Sheikh Farhan Ida. I am studying in 5th class. Today my topic is things we get from animals. Our earth is a home for many kinds of animals. Some are wild and some are domestic. They provide us many useful things which are useful in our daily lives. Sheep gives us wool. Wool is used to make woolen clothes such as బాపట్లలో న్యూ మెక్సికో యూనివర్సిటీ ప్రతినిధి బృందం పర్యటించింది. ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆచార్యులు రాల్ఫ్ జే స్టెఫాన్ ఫెల్డ్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల ప్రామాణికతలను, వనరులను ప్రతినిధి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. న్యూ మెక్సికో యూనివర్సిటీ ఆచార్యులు రాల్ఫ్ జే స్టెఫాన్ ఫెల్డ్, ఆచార్య శుక్లాలు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. 2018 నవంబర్ 1వ తేదీన ఏర్పరచుకున్న కాలేజీ యూనివర్సిటీ పరస్పర ఒప్పందం ప్రకారం యూనివర్సిటీ ఆచార్యులు కళాశాలను సందర్శించి తమ యూనివర్సిటీలో ఉన్న ఉపాధి కోర్సుల గురించి, వాటిలో ప్రవేశానికి కావాల్సిన ప్రామాణికతలను, కోర్సుల యొక్క ఉపాధి అవకాశాలను, కోర్సు చదవడానికి గల వనరులను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన కల్పించారు. కళాశాల యూనివర్సిటీ పరస్పర ఒప్పందం ప్రకారం కళాశాలను విద్యార్థులకు అదనంగా కల్పించబడే వసతులు, ప్రత్యేక అవకాశాలను, ఉపాధిపరమైన అంశాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ముప్పలం శేషగిరిరావు, కార్యదర్శి మానవ నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి పంగులూరు భావనాని చౌదరి, అకాడమిక్ సలహాదారు విజయ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. So, I'm here to talk to you about Mexico State University and graduate opportunities. The first thing I want to do before I even talk about Mexico State is just briefly to explain to you the importance of graduate education. Many people get their bachelor's degree and go to work and go from there. But the graduate education is an opportunity for you to learn more, to grow more, and to make an investment in your time and in your life. When you're young, you'll have all the time in the world. And that's a good time to start working on your graduate degree. బాపట్లలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హూవే చిత్రపటానికి పలువురు టైలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫిబ్రవరి 28న దర్జీ సోదరులకు, సోదరమణులకు, ఈ వృత్తి చేసుకొని జీవించే వారికి ఒక కన్నుల పండుగ ఈ రోజున. ఇది కొన్ని సంవత్సరాల నుండి మరి కేఎం స్వామి గారు వారు చూపించిన బాటలో టైలర్ డే గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని చలవజముగా ప్రకటించి మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం మనం టైలర్ డే జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి విలియమ్స్ హూవే గారు కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి సృష్టికర్త. మరి వారు కనిపెట్టిన మిషన్ ద్వారానే కొన్ని లక్షల మంది జీవనం సాగిస్తూ మరి వారి కుటుంబాలను పోషించుకుంటూ వారి పిల్లలను కూడా ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి ఆలోచనటువంటి విలియమ్స్ హూవే గారికి మరి అలాగే వారిద్దరికి చిత్రపటాన్ని పూలమాలలు వేసి టైలర్స్ డే జరుపుకుంటున్నాము. మరి అలాగే పురవీధుల్లో ఊరేగింపు చేసుకొని తర్వాత ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటాము. మరి అదేవిధంగా మరి 40 సంవత్సరాల నుండి కేఎం నరసింహమూర్తి గారు కానివ్వండి,
మరి విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి అధ్యక్షులుగా ఉండి 40 సంవత్సరాలు కృషి చేసినటువంటి ఫలితం మరి ఈ రోజున మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయటం, మరి దానికి ఒక చైర్మన్గా మన కేఎం స్వామి గారు తాడేపల్లి అతను నియమించడం జరిగింది. మరి దీనివల్ల మన సొసైటీలకు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చే మనకి ఫండ్స్ కానీ ఏమైనా కానీ లోన్స్ కానీ ఇతర ఏమైనా కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో దానికి అవకాశం ఉంటుంది. మరి మనందరం కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి కూడా కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి మాకు ఫండ్గా కూడా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాము. బాపట్లలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్త సివి రామన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విదేశీ శాస్త్రజ్ఞులు సైతం అబ్బురుపరిచిన భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్. మరి ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొనడం ద్వారా ప్రపంచానికే ఒక నూతన ఆవిష్కరణ అందజేశారు. ఈ ఆవిష్కరణ 1928 ఫిబ్రవరి 28న జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ ఆయన ఆ రోజున స్థిరీకరించారు. దాన్ని ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా పాటించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ ఆవిష్కరణకు గాను ఆయనకి నోబెల్ పురస్కారం లభించింది. మరి నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త రామన్. చిన్న వయసులోనే ఆయన ప్రొఫెసర్గా ఎదిగారు. 12 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన ప్రతిభ చూపి మరి విశేషమైన పరిశోధనలతో మరి అంతర్జాతీయంగా భారతీయులు సత్తా చాటారు రామన్. ఆ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఈ రోజున మనం రామన్కి నివాళులర్పిస్తా ఉన్నాం. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు బాపట్ల లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో ఘనంగా జరిగాయి. శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్కు నివాళులర్పించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్లో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ 90 మన వర్కింగ్ మోడల్స్ పిల్లల చేత తయారు చేయించడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా స్కూల్లో ఉన్న అందరు పిల్లలు కూడా మోడల్స్ అన్నింటినీ కూడా చూడటం, తయారు చేసిన వాళ్ళు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదంతా వాళ్ళు ఏం మూటతో తయారు చేశారు, వాళ్ళ ఐడియా ఏంటి దాని వెనకాల అనేది చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరి 28 సివి రామన్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ రోజుకి సైన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ సైన్స్ డే సందర్భంగా పిల్లలందరినీ ఎక్స్పెరిమెంట్స్ చేయమని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మేము అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా తయారు చేశారు. మోడల్స్ తయారు చేయమంటే వాళ్ళు వర్కింగ్ మోడల్స్ చేసి చాలా బాగా తీసుకొచ్చారు. వీటన్నిటిని చూసి మిగిలిన పిల్లలందరూ కూడా సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నారు. సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పిల్లలందరూ చాలా చక్కటి మోడల్స్ తయారు చేశారు. చాలా సైన్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. వాటి ప్రిన్సిపల్స్ కానీ వాటి వ్యవహారం కానీ చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా బయాలజీకి సంబంధించిన కొన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్నపిల్లలు ఇటువంటి తయారు చేయగలుగుతారా అని చెప్పి అనుకున్నాం. ఓరుగంటి రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం విజ్ఞప్తి చేసింది. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో సంఘ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. సుమారు 500 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ ప్రాంతంలో సముద్రం ఒడ్డునుగా ఈ యొక్క ఓరుగంటి రెడ్లు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. మరి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఈ యొక్క ఓరుగంటి రెడ్లు స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడలేదు. మరి ఆనాటి నుంచి కూడా మా పూర్వీకులు పెద్దలు చాలామంది కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఓరుగంటి రెడ్లు అభివృద్ధి చెందాలని చెప్పి అనేక పర్యాయాలు రాజకీయ నాయకుల దృష్టికి కానీ వివిధ పార్టీల దృష్టికి కానీ వివిధ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఈనాటికి కూడా ఎలాంటి ఫలాలు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఓరుగంటి రెడ్లకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాము. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి మీద గవర్నమెంట్కి అనేక మార్లు విన్నవించుకున్నా కానీ మరి ఏమాత్రం వెనకబడి ఉన్న ఈ కులాన్ని రెడ్లనే తెగ వల్ల మరి సామాజిక వెనకబడి ఉన్న ఎలాంటి సదుపాయం గవర్నమెంట్ చేయట్లేదు. అన్ని కులాలకి మరి వెనుకబడిన కులాలన్నిటికి కూడా కార్పొరేషన్ ప్రకటిస్తున్నారు. ఓరుగంటి రెడ్లకు మాత్రం ఇంతవరకు ఒక్కరు కూడా కార్పొరేషన్ మేము ఇస్తామని చెప్పి చెప్పకపోవడం అనేది మా దురదృష్టకరం. అందుకనే మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జిల్లాల్లో ఉన్న 5 లక్షల మంది ఓరుగంటి రెడ్లు ఉద్యమించి ఈ యొక్క కార్పొరేషన్ సాధించుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చాం. మా కార్పొరేషన్ వచ్చే వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విలియం హూవే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. టైలర్స్ ఐక్యత, టైలర్స్ ఐక్యత.
ఏసిటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల కళాశాలలను సందర్శించిన న్యూ మెక్సికో యూనివర్సిటీ బృందం ఉపాధి అవకాశాలు ప్రామాణికతలపై విద్యార్థులతో ఇష్టాగోష్ఠి జరిపిన ఆచార్యులు స్టెఫాన్ ఫెల్డ్. ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు, రైల్వే జోన్పై సంబరం చేస్తే సరిపోదు, మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి స్పష్టీకరణ. సమస్యలపై పోరాడుతున్నారు ఎదురొడ్డి, ఆదరణ కరువైన ఓరుగంటి రెడ్డి, రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. టైలర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఆకాంక్ష, మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు శుభాకాంక్ష. ఏసిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.